Hello and namaskaram. So, yesterday I put a tweet out when I was coming to Dubai saying, look at this thing. At one of the airlines, the carpet wasn't good. And then I said, na iPhone lo తీసుకున్న photo valla inka baga kanipistundi ani. And then, every tweet you write, there is good, bad, ugly, everything, right? But it was so interesting, Delsa, that everybody was like, oh, నువ్వు బిజినెస్ క్లాస్లో వెళ్తున్నావేమో, ఓ నీకు ఐఫోన్ ఉందేమో, నువ్వు కొనిచ్చావా నాకు? నా కష్టం, నా సంపాదన, నా ఖర్చు, నీకేమిరా నొప్పి, నువ్వేదో నాకు డబ్బులు ఇస్తున్నట్టు. అండ్ యూ మేక్ ఇట్ సౌండ్ లైక్ ఇట్స్ బ్యాడ్ ఫర్ మీ టు ఎంజాయ్ అన్ ఐఫోన్, అ బిజినెస్ క్లాస్. ఐ వాంట్ మై ఓన్ ప్రైవేట్ ప్లేన్. వోంట్ యూ వాంట్ ఇట్? డోంట్ యూ డ్రీమ్ బిగ్? ఐ మీన్ అన్నీ తప్పులే, ఏదో నువ్వు నాకు డబ్బులు కట్టేటట్టు. But I wanted to really talk about this, and especially for women. ఏది చేసినా చూపించకూడదు, చేయకూడదు, చెప్పకూడదు. ఏంది ప్రాబ్లం అసలు? నేను చాలా కష్టపడతా ఫర్ ద మనీ ఐ ఎర్న్. నాకెవ్వరు ఫ్రీగా ఇవ్వరు, మా నాన్న ఇవ్వరు, మా మమ్మీ ఇవ్వదు. మా కష్టం ఏంటో మీరు పడండి అని చిన్నప్పటి నుంచి నాన్నగారు నేర్పించారు మాకు. సో వాట్ ఎవర్ లిటిల్ ప్లెజర్స్ ఐ గెట్ ఇన్ మై లైఫ్ ఈజ్ మైన్. అండ్ యు నో వాట్, వీ నీడ్ టు నార్మలైజ్ దాట్. ఇంట్లో ఉండి వంట చేయి, సామాన్లు దోము, నీ పిల్లల్నే చూసుకో, నీకు ఒక కెరియర్ ఉండకూడదు, ఇవన్నీ తప్పు. ఇఫ్ యూ కెన్ గెట్ అ కుక్, గెట్ అ కుక్. ఇఫ్ యూ కెన్ గెట్ అ డ్రైవర్, గెట్ అ డ్రైవర్. ఇఫ్ యూ కెన్ ఫ్లై ఇన్ అ బిజినెస్ క్లాస్ or ఫస్ట్ క్లాస్ or in your own private plane, do it, you know, and normalize luxury. డబ్బు ఉండడంతో హ్యాపీనెస్ అని చాలామంది అనుకుంటారు. ఐ డోంట్ అగ్రీ. I've seen money all my life. మీరు సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్ కాదు కదా, గోల్డెన్ స్పూన్ విత్ డైమండ్ స్టడ్స్తో పెరిగాను నేను. బట్ ఐ ఆల్సో వర్క్డ్ ఫర్ దట్ spoonful of food in America when I had no food to eat. And I want all of us to think that money is not about happiness. You know what money gives us? Chapna meek em istundo? Freedom. యా, ఒకసారి డీప్గా ఆలోచించండి. డబ్బు హ్యాపీనెస్ అని, స్టేటస్ అని, ఫేమ్ అని, నేమ్ అని ఇవన్నీ పక్కన పెడితే డబ్బు మనకిచ్చేది ఫ్రీడమ్. ఇఫ్ ఐ హ్యావ్ అ కుక్ టు కుక్ మై ఫుడ్, నేను మెడిటేట్ చేయాలనుకున్న టైంలో ఐ హ్యావ్ ఎక్స్ట్రా టైమ్ టు డూ దాట్. ఇట్ గివ్స్ మీ ఫ్రీడమ్ టు డూ ద థింగ్స్ దట్ ఐ రియలీ వాంట్ టు డూ. వంట చేయడంలో తప్పు లేదు, పిల్లల్ని పెంచడంలో తప్పు లేదు, నువ్వు ఇల్లు చూసుకోవడంలో తప్పు లేదు. కానీ నువ్వు అదే చెయ్యాలి, ఇంకేది చేయకూడదు అంటారు చూడు, అది నా దృష్టిలో తప్పు. సో నిన్న ఒక చిన్న ట్వీట్ నన్ను ఇంత ఆలోచించేటట్టు చేసింది. అండ్ ఐ రియలీ వాంటెడ్ టు కమ్ అవుట్ అండ్ టాక్ టు యూ గైజ్. మనం అన్నిటికీ తప్పు 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 అనకుండా, ఎస్ ఇది మంది చిన్న లైఫ్, ఇంత ఇలా పోద్ది. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నీ కోసం కాకపోతే ఎవరి కోసం బ్రతకాలి? నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం బ్రతుకు ఒక బ్రతుకా, ఒక లైఫా? వాళ్ళు మీ ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారా? మీ ట్యూషన్ ఫీజు కడుతున్నారా? మీ ఈఎంఐలు ఏమైనా కడుతున్నారా? Don't let other people's opinions ruin your life. Don't do that mistake. Peace.